పేరుకు మాత్రమే హైదరాబాద్ మహానగరం. వర్షం వచ్చిందంటే చాలు నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు మాత్రం కనిపించడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిందే. ఎక్కడ నాలాలు పొంగుతాయో, ఎక్కడ మ్యాన్హోల్ తెరుచుకుని ఉందో తెలియని దుస్థితి. వర్షాకాలం ప్రారంభమైన నగరంలో నాలాలు ఇంకా శుద్ధి చేయలేదు. సమ్మర్ నుంచి పేరుకుపోయిన చెత్త నాలాల్లో అలాగే పేరుకుపోయి ఉంది. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దానిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు నాలాలు పొంగిపోతున్నాయి. ఈ నాలాల శుద్ధి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా అందరూ కూడా మానిటర్ చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మనం ఖైరతాబాద్ వద్ద ఉన్నాము. ఈ నాలాలో ఒకసారి చూస్తే ఏ విధంగా చెత్త ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. నాలా ఇక్కడనే కాదు, మనం చూస్తే దాదాపు ఒక 50-60 అడుగుల మేర ఇదే విధంగా మొత్తం పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో అంత పేరుకుపోయింది. మొత్తం లెఫ్ట్ వైపు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, అక్కడ 50 అడుగుల మేర పేరుకుపోయినటువంటి పరిస్థితి. హాస్పిటల్లో ఉండేటువంటి బెడ్లు కానీ, అదేవిధంగా వివిధ హాస్టళ్లలో ఇతర ప్రాంతాల్లో వాడేటువంటి బెడ్లు కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ మొత్తం థర్మాకోల్ అయితే మాత్రం పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. వాటన్నింటినీ కొంచెం తొలగించి బయట సైడ్ వేసినటువంటి అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో ఎత్తివేయలేదు. మళ్ళీ భారీ వర్షాలు వస్తే ఇవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, దాదాపు సగం వరకు నిండిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి నాలకు సంబంధించినటువంటి అవి రోడ్డు కింద వెళ్ళేటువంటివి సగం వరకు నిండిపోయాయి. ఇక భారీ వరద నీరు పైనుంచి వచ్చిందంటే ఇవి మొత్తం ఇక్కడ వెళ్ళేసి చౌకైపోతుంది. ఆ వాటర్ వెనక ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది. వర్షాకాలం కంటే ముందే నాలాలు మొత్తం శుద్ధి చేయాలి. అదేవిధంగా ఈ విధంగా ఎక్కడైతే నాలాలు చౌకైపోయేటువంటి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి చెత్త చెదారాన్ని తొలగించేందుకోసం నిత్యం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మాత్రం వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి నాలాలు పొంగి పొరలడం, అవి నాలాల పక్కన ఉండేటువంటి కాలనీలు బస్తీలపైన పడడం కారణంగా తీవ్రంగా పబ్లిక్ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. రోడ్లపైన నీరు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు భారీ వర్షాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి నగరంలోని అనేక ప్రాంతాల్లో మనం నాలాల వద్ద చూడొచ్చు. అనేక ప్రాంతాల్లో కాలనీలు బస్తీల్లో కూడా ముంపు సమస్య చాలా ఎక్కువగా ఉంది. అందుకు ప్రధాన కారణం ఏంటంటే నాలాల్లో ఉండేటువంటి పూడికను పూర్తి స్థాయిలో తీయకపోవడం. మనం వెంకటగిరి అదేవిధంగా కృష్ణానగర్ గుండా వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి నాలా వద్ద ఉన్నాం. వెంకటగిరిలో ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ నాలా దాదాపు 5-6 అడుగుల మేర పూర్తిగా మట్టితో నిండిపోయి ఉండడం కారణంగా అదంతా కూడా నిన్న మొన్న వచ్చినటువంటి చిన్న వర్షానికే మొత్తం వరద నీరు పైకి వచ్చేసి ఇక్కడ నుంచి పారుతున్నప్పుడు మొత్తం ఇక్కడ అదంతా కూడా తట్టుకుపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎలాంటి రక్షణ లేదు. ఒకవేళ ఏదైనా భారీ వరద వచ్చినప్పుడు ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంది. అఫ్జల్ సాగర్ నాలాలో కూడా ఇదే విధంగా ఏ విధమైనటువంటి రక్షణ లేని కారణంగానే ఒక 2 వ్యక్తులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు వరద నిండిపోయినప్పుడు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. స్థానికులు ఉన్నారు. అమ్మ, మీరు ఇక్కడ వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎట్లా ఇబ్బంది అవుతుంటుంది? మీరు వస్తుంటారు కదా, ఎట్లా ఇబ్బంది అవుతుంది? బయటకు వచ్చేక లేదు సార్, మేము అందరం లోపటే ఉంటాము. పైకి ఎక్కుతున్నాయి సార్, మొత్తం పైకి ఎక్కుతున్నాయి. బయటకు రావాలంటే భయం అవుతుంది సార్. చాలా రోజులు ఇప్పుడు నుండి కాదు, పట్టించుకునే వాళ్ళు ఖాళీ మట్టి తీస్తున్నారు, అడబడెత్తున్నారు. ఆ మట్టి సగం కొట్టకపోయినాక సగం తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఇట్లా పగిలిపోయి ఉంటే పిల్లలు నడిచిపోయేటప్పుడు ఇట్లా ఇబ్బంది కదా మరి వర్షం వచ్చినప్పుడు? అవుతుంది. అడిగినా మేము అన్నమాట, లారీ వస్తే అట్లా చేయొద్దండి తప్పు అంటే, లేదమ్మా ఇట్లా పోయింది, మేము మాదే తప్పు అయింది, మేము చేపిస్తాం అనే మాట అన్నాడు సార్. మరి ఏం చెప్పలేదు సార్, మళ్ళీ చేపిలేదు, పట్టించుకోలేదు సార్. ఇప్పుడు పెద్ద వర్షం వచ్చినప్పుడు, మొన్న వర్షం వచ్చినప్పుడు ఎంతవరకు నీళ్ళు వస్తాయి? ఇట్లకెళ్ళి మనకు ఎంత హైట్లో నీళ్ళు పారుతుంటాయి? ఇటు వరకు వస్తాయి సార్, ఆ గోడ వరకు వస్తాయి సార్. మొత్తం ఇటు వరకు వచ్చినాయి సార్, నీళ్ళు ఫుల్ వచ్చినాయి. మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ అరుగు ఏదైతే ఉందో అదంతా దాని లెవెల్లో వరద నీరు పారుతుంది. దాంతో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇళ్లలోకి నీళ్లు పోవడం కారణంగా తీవ్రంగా
ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటి బారికేడింగ్ అది లేని కారణంగా, రక్షణ లేని కారణంగా పోలీసుకు సంబంధించినటువంటి బారికేడింగ్ వాటి అన్నింటినీ తీసుకొచ్చి ఇట్లా నిలుపుదల చేశారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు పైనుంచి వస్తుంటే మొత్తం ఇగో చూడొచ్చు మనం ఎట్లా తట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటే వరద నీరు ఎంత పైకి వస్తుందనేది. ఒకవేళ ఈ వరద నీరు చాలా ఎక్కువగా వచ్చినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో నాలాలకు అడ్డం ఉండేటువంటి వాటి అన్నింటినీ కూడా తొలగించినప్పుడు కొంత సమస్యలు లేకుండా ఉంటాయి. కానీ ఈ సమస్య పూర్తి స్థాయిలో అడ్రస్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నాలా ఓపెన్గా ఉండడం, దానికి రిటైనింగ్ వాల్ లేకపోవడం, కనీసం ఒక జాలి లాంటి మెష్ ఏర్పాటు చేయకపోవడం కారణంగా వరద అంతా కూడా పైనుంచి వచ్చేటువంటి వరద బయటికి వచ్చేసి మొత్తం ఇటు నుంచి వెళ్ళిపోతుంది. ప్రధానంగా పూడిక తీయకపోవడం, అదేవిధంగా రక్షణ చర్యలు కూడా పూర్తి స్థాయిలో కరువైనాయని చెప్పుకోవచ్చు. అఫ్జల్ సాగర్ పరిస్థితి ఇక్కడ కూడా పొంచి ఉందా అంటే అవుననేటువంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. కాబట్టి అధికారులు ఈ అంశాలపైన ఫోకస్ చేయాలి. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అనేక ప్రాంతాల్లో నాలా పనులు చేస్తూ అట్లనే వాటిని వదిలేశారు. దాదాపు నెల 2 నెలలుగా వదిలేయడం కారణంగా రేపు వర్షాలు వస్తే మాత్రం స్థానికులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి నాలా కృష్ణానగర్ దగ్గర ఉన్నాము. ఆ కృష్ణానగర్ దగ్గర ఉండేటువంటి నాలాపై ఉండేటువంటి కప్పును తొలగించారు. ఇక్కడ పూడిక తీయడం కోసం ఏర్పాట్లు చేశారు. ఇట్లకెళ్ళి వెళ్ళే వాళ్లకు వచ్చే వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ వర్షం వచ్చి ఆ వరద నీళ్లు నిలిచి ఉంటే ఆ వరద నీళ్ళలోంచి వస్తే మాత్రం ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చుట్టుముట్టు ఉండేటువంటి ఇళ్లలో పిల్లలు, అదేవిధంగా పెద్దలు, మహిళలు ఉంటారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. పైనుంచి వచ్చేటువంటి వరద పైన మనం చూస్తే గాయత్రి హిల్స్, అదేవిధంగా వెంకటగిరి ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా ఈ నాలాలోంచే వస్తుంది. ఆ వరద చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ నుంచి యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వైపు, యూసుఫ్గూడ బస్తీ వైపు ఈ వరద అంతా వెళ్తుంది. దాంతో మనం చూడవచ్చు ఇప్పుడు వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా అందులో ఉండేటువంటి చెత్త చెదారం పూర్తి స్థాయిలో తొలగిస్తే చాలా వేగంగా వెళ్తుంది. ఇక్కడ ఉండేటువంటి దాదాపు 3-4 అడుగుల పూడికను తొలగించడంలో అధికారులు పూర్తి స్థాయిలో పని చేయకపోవడం కారణంగానే వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు వర్షాలు భారీగా పడుతున్నాయి. మనం చూస్తున్నాం గడిచినటువంటి ఒక 5-6 ఏళ్ళుగా కొద్ది సమయంలోనే చాలా ఎక్కువ వర్షం కురుస్తుంది. దానివల్ల వరద నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. అనేక ప్రాంతాల్లో సిటిజన్స్ నాలాలో పడి కొట్టుకుపోతున్నారు, ప్రమాదాల బారిన పడుతున్నారు, కొన్ని సందర్భాల్లో మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే మల్లేపల్లి అఫ్జల్ సాగర్ నాలాలో ఇదే విధంగా నాలా ఓపెన్ ఉండడం కారణంగా ఒక 2 వ్యక్తులు అందులో పడి చనిపోయి మూసీలో చాలా దూరం దాదాపు 15-20 కిలోమీటర్ల మేర ఒక బాడీ అయితే దాదాపు 45-50 కిలోమీటర్ల తర్వాత లభించినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అని అంటే ఇట్లాంటి వర్క్స్ అన్నింటినీ కూడా వర్షాకాలం కంటే ముందే కంప్లీట్ చేయాలి. కానీ ఆ విధంగా చేయలేదు. ఇళ్ల ముందల మొత్తం చెత్త, అదేవిధంగా డెబ్రీ నింపేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి వాళ్లకు రాకపోకలు సాగించడానికి కూడా ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇలాంటి అంశాలపైన అధికారులు ఫోకస్ చేయాలి. లేదు అని అంటే ఈ వర్షాకాలంలో కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఇబ్బందులు పడితే కొంత ఓర్చుకుంటారు. కానీ ప్రమాదాల బారిన పడి ప్రాణాలకు ముప్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం చాలా తీవ్రంగా నష్టపోతారు ఆ కుటుంబం. వాళ్ళను భర్తీ చేయడం అనేది ప్రభుత్వం ఎంత సహాయం ఇచ్చినా, ఎంత ఆర్థికంగా సహాయం చేసినా కూడా వాళ్ళకు భర్తీ కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు సరైనటువంటి పద్ధతిలో ఇన్ టైంలో చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇబ్బందులు మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ అంశాలపైన అధికారులు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో వరద నీటిని సరైనటువంటి పద్ధతిలో అడ్రస్ చేశారు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ. దానివల్ల కొన్ని ఇబ్బందులు తగ్గాయి. మనం ఇప్పుడు అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఉన్నాం. ఈ మైత్రివనం దగ్గర పైనుంచి రహమత్ నగర్, అదేవిధంగా బోరబండ, వెంగళరావు నగర్, మోతీ నగర్, రాజీవ్ నగర్, అదేవిధంగా యూసుఫ్గూడ ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా ఇటు నుంచి మూసీలోకి వెళ్ళేందుకోసం పెద్ద నాలా ఉంది. ఈ నాలా గతంలో మొత్తం కుంచుకుపోవడం, చాలా చిన్నగా ఉండడం కారణంగా వర్షం వచ్చిందంటే చాలు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ అమీర్పేట మైత్రివనం జంక్షన్ అంతా కూడా వరద నీటిలో నిండిపోయేది. మొత్తం బురద అంతా కూడా వచ్చి ఇక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉండేది.
ఈ రోడ్డు కూడా కేవలం ఒక్క ఏరియా మాత్రమే, అంటే సింగిల్ రోడ్ లేన్లో మాత్రమే వాహనాలు పోయేటట్టు ఉండేది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా అక్కడ మనం చూస్తున్నాం వాటి అన్నింటినీ పగలగొట్టేసి వరద నీరుని కిందికి వెళ్ళే విధంగా చేసేవారు. కానీ ఈ గడిచినటువంటి ఏడాదిలో వచ్చినటువంటి వరదల సందర్భంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించడం, ఆ తర్వాత మొత్తం ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేశారు. దాంతో ఈ ప్రాంతంలో కొంత వరద సమస్య తగ్గింది. అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటువంటి ముంపు ప్రాంతాన్ని క్లియర్ చేసినప్పుడే, ఎక్కడైతే హడిల్స్ ఉంటాయో, నాలా బాటిల్ నెక్స్ ఉంటాయో, లేదంటే అక్కడ ఉండేటువంటి మాన్యువల్ వ్యవస్థ సక్రమంగా ఉండదో వాటన్నిటిని క్లియర్ చేసినప్పుడు మాత్రమే నాలాల ఇబ్బందులు, వరద కష్టాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. లేదంటే మాత్రం ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడల్లా వరద నీరు ముంచెత్తి ఆయా ప్రాంతాల్లో నాలాల పైన పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇట్లాంటి అంశాలపైన ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో వాటన్నిటిపైన ప్రత్యేకంగా ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా సైబరాబాద్, అదేవిధంగా ఎంఎంసీతో పాటు హైడ్రా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో రాము 10 టీవీ, హైదరాబాద్.